సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముషిరాబాద్ నియోజకవర్గంలోని లీగల్ మెట్రాలజీ కార్యాలయం ముందు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డీలర్స్ రిపేర్స్ సంఘం నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రబ్బానీ మాట్లాడుతూ గత 3 నెలల నుండి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్న వారి నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. తక్షణమే ఈ వ్యవహారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మా ఆన్లైన్ ప్రోగ్రామ్ మీ సేవకి రిలేటెడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే సాల్వ్ అవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. జై తాందార్, జై తాందార్, జై తాందార్. యాక్చువల్గా జరిగిన ఇష్యూస్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆన్లైన్ సర్వీసు ప్రొవైడింగ్ అయింది. ఆన్లైన్ ద్వారా ఏదైనా సరే ఆన్లైన్లోనే తీసుకోవాలి. మనం ఒక చలానా కానీ ఒక గ్రాంట్ ఆఫ్ లైసెన్స్, రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అది. సో ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడరు మీ సేవకి ఇచ్చారు. ఆ మీ సేవలో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడో వాడికి మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తుంటే మీరెవరు మాకు రిక్వెస్ట్ చేయడానికి, మీకు దీనికి సంబంధం లేదు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మెయిల్ పెట్టాలి, అప్పుడే మేము దీన్ని సాల్వ్ చేస్తాం తప్ప మామూలుగా మీరు డైరెక్ట్గా మాకు క్వశ్చన్ చేయడానికి లేదు. 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చేంజ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్, అది యాడింగ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్, ఒక స్కిల్డ్ వర్కర్ని యాడ్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ ఉండాలి, అది లేదు. చేంజ్ ఆఫ్ అడ్రస్ లేదు. ఈయన చేంజ్ ఆఫ్ అడ్రస్ సర్టిఫికేట్లు పట్టుకొని రోజు డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈయన ఏమొచ్చి ఎన్నిసార్లు అప్లై చేసినా సరే అది డిఫాల్ట్గా రాంగ్ వచ్చేస్తుంది. మీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. ఎందుకు సార్ అని అంటే మీ సేవ సర్వర్లోనే బగ్స్ ఉన్నాయి, అందుకే అది ప్రాబ్లం వస్తుంది. అది మీ సేవ వాళ్ళకి మీటింగ్ ఐఏఎస్ ఆఫీసరు ప్రియాంక ఆలా మేడము మీటింగ్ కండక్ట్ చేయమని నోట్ రాసి ఇచ్చింది డిపార్ట్మెంటు, తాందార్ అసోసియేషను ఎలాంగ్ విత్ వీళ్ళు ఎవరు మీ సేవ, ఈ మీ ముగ్గురు కలిపి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి అని మీటింగ్ కండక్ట్ చేయమని అంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి రాశారు రండి మీటింగ్ అని. కానీ మీ సేవలు రాము, మాకు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మా మీద చాలా ప్రెజర్ ఉన్నది, మాకు ఇది ఒక్కటేనేంటి, మేము లేము, మరి సాల్వ్ చేయరా ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ నోడల్ ఆఫీసర్ అడగండి. మా నోడల్ ఆఫీసర్ ఈ లోపల ఉన్నారనమాట. ఇంకా ఈయనకి అడుగుతుంటే ఇవ్వండి లెటర్స్ అంటున్నారు. ఇస్తూనే ఉన్నాం లెటర్లు, ఇస్తూనే గత 3 నెలల నుంచి. లాస్ట్ వెక్స్ అయిపోయి ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ కావాలి. ఇప్పుడు దీని తర్వాత మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా కమిషనర్ చౌహాన్ సార్, సివిల్ సప్లై కమిషనర్, మాకు ఆయనకు కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా ప్రాబ్లమ్స్ వీలైనంత త్వరగా, మా అసోసియేషన్లో మొత్తము ఒక 500 మెంబర్స్ ఉన్నారు. ఈ తెలంగాణ స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. ఎంటైర్ స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లంతో ఉన్నది. సాల్వ్ చేయమని డిపార్ట్మెంట్కి వస్తే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మా చేతిలో ఏం లేదు, మీ సేవలో ప్రాబ్లం, మేమేం చేస్తాము, మా చేతిలో ఉన్నంత వరకు మేము చేస్తాం కదా అని. అడగండి సార్ మీ సేవ అని అంటే మీ సేవ నుంచి ఎటువంటి నెక్స్ట్ కార్యాచరణ ధర్నా చేస్తాం సార్. ధర్నా చేసి ఇక్కడ లీగల్ మెట్రాలజీ ఆఫీస్ ముందే టెంట్ వేసి టోటల్ ఎంటైర్ స్టేట్లో ఉన్న రిపేరర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ అందరూ వచ్చి ఇక్కడ టెంట్ వేసి మా ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు ధర్నా చౌక్లోనైనా లీగల్ మెట్రాలజీ ఆఫీస్ ముందైనా ధర్నా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మొత్తం ఓవరాల్ స్టేట్ వైజ్ మొత్తం చూసుకుంటే ఒక 2000 మెంబర్స్ ఉన్నారు సార్. రిపేరర్స్, డీలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఆల్ దానికి లింక్ ఉన్న పర్సన్స్ అందరూ కలిపి 2000 మెంబర్స్ ఉన్నారు. దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు.